అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాం. యాక్చువల్గా ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మష్రూమ్ బిర్యానీతో పాటు పిల్లలకి మంచి కేక్ కూడా తినిపించబోతున్నాం. చూద్దాం మనం ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయబోతున్నాం. ఏదైతే మష్రూమ్స్ ఉన్నాయో అవన్నీ మనం కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏవేవి ఇంగ్రీడియంట్స్ అవసరమో అవన్నీ కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీని మీద బౌల్ పెట్టాము. ఇదే బౌల్లో మనం కుకింగ్ ఆయిల్తో పాటు స్వచ్ఛమైన నెయ్యి కూడా యాడ్ చేద్దాం. నెయ్యి, నూనె ఇంకా నెయ్యి ఏదైతే మనం యాడ్ చేసామో అది వేడైన వెంటనే యాలకులు, పెద్ద యాలకులు, పట్ట, లవంగాలు, షాజీరా ఇవన్నీ నూనెలో వేసి చక్కగా వేగాక దీంట్లోనే మనం ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఏదైతే మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసామో అవి చక్కగా నూనెలో వేగి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ అన్నీ బ్రౌనిష్ షేడ్లోకి రాగానే దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఏదైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసామో అది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా నూనెలో వేయించాక దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేద్దాం. మష్రూమ్స్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం, అవన్నీ దీంట్లో యాడ్ చేసేద్దాం. మష్రూమ్స్ని ఆయిల్లో చక్కగా వేయించాక ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు వేయించిన వెంటనే దీంట్లోనే మనం టమాటోలు యాడ్ చేసుకుందాం. టమాటో పీసెస్, టమాటోస్తో పాటు దీంట్లోనే మనం పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. ఈరోజు మష్రూమ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేసామో ఇప్పటికీ 2 సార్లు డిస్టర్బ్ అయిపోయింది ఏదైతే మన షూట్ ప్రాసెస్ ఉందో. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం 180-200 కిడ్స్కి ఈరోజు మష్రూమ్ దమ్ బిర్యానీ తినిపించబోతున్నాం. కానీ ఈరోజు మనం మాట ఇచ్చాం వాళ్ళకి దమ్ బిర్యానీ తినిపిస్తామని. స్పెషల్గా ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ కొంచెం మనం కష్టపడితే రెసిపీ కంప్లీట్ అవుతుంది, వాళ్ళకి కడుపు నింపిన వాళ్ళు అవుతాం. అందుకే ఇదంతా కష్టం. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి టీం నాకు దొరికినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని ఇంగ్రీడియంట్స్లో ఏదైతే మన మష్రూమ్స్ చక్కగా బాయిల్ అవుతున్నాయి దీంట్లోనే మనం గ్రీన్ పీస్ యాడ్ చేద్దాం. పచ్చి బఠానా, గ్రీన్ పీస్, పసుపు, కారం, దీంతోపాటు ఉప్పు కూడా యాడ్ చేద్దాం. కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా.
వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల కంటిన్యూగా వర్షం పడుతుండడం వల్ల ఏదైతే మష్రూమ్స్ మనం బాయిల్ చేసామో అవి పక్కకు పెట్టేసి రైస్ కూడా బాయిల్ చేసుకుందాం. రా స్పైసెస్, మష్రూమ్స్ని ఇంకా టేస్టీ చేయడం కోసం దీంట్లోనే మనం నిమ్మరసం యాడ్ చేద్దాం. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బ్రౌన్ ఆనియన్స్ అవి యాడ్ చేద్దాం. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసి దీన్నే మనం వేరే హండీలోకి షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది, ఆ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల వేరే హండీలోకి షిఫ్ట్ చేద్దాం. ఇంకా దమ్ పెట్టడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైతే మష్రూమ్ దమ్ బిర్యానీ ఉందో, మేము ఎప్పటి నుంచి అయితే రెసిపీ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. మధ్య మధ్యలో ఒక 10-15 మినిట్స్ అట్లా బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం నిజంగా పరీక్ష అనుకోవాలి. కానీ ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం వాళ్ళకి వడ్డించాలి కాబట్టి ఛాలెంజింగ్గా తీసుకొని చేసాము. చాలా అద్భుతంగా అయింది. అసలు ఇది ఓపెన్ చేసి చూస్తేనే ఆహా, స్మెల్కే ఒక యూనిక్ టేస్ట్, ఇంకా ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా. ఏదైతే మన హెల్దీ కూడా పిల్లలకి. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
ఇవాల్టి మష్రూమ్ బిర్యానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో స్వీటీ హరీష్ గారు మీ పేరు మీద యాక్చువల్గా స్వీటీ ఈ వీడియోని నవాబ్స్ కిచెన్ తరపున స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఒకవేళ నవాబ్స్ కిచెన్ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేము మీతో మాట్లాడతాం. అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.